అందరికీ నమస్కారం. ఈరోజు మన శరీరంలో దాగి ఉన్నాం ఒక అద్భుతమైన శక్తి వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. దీనిపై పూర్తి అవగాహన కోసం ఈ చర్చలోకి వెళ్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనలో ఉన్న శక్తిని మనమే కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే మన ఎనర్జీని మనమే ట్యూన్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. సరే, ఈ ప్రశ్నతోనే మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం మన శరీరంలో ఉండే 7 శక్తి కేంద్రాల గురించి తెలుసుకోవాలి. అవేంటో తెలుసా? వాటినే చక్రాలు అంటారు. వాటి గురించి అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో మన వెన్నెముక పొడవున ఈ 7 ప్రధాన చక్రాలు ఎలా అమరి ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోంది కదా. మన వెన్నుపాము బేస్ నుంచి మొదలై తల పైభాగం వరకు ఉంటాయి. ఇవి కేవలం శక్తి కేంద్రాలు మాత్రమే కాదు, మన శారీరక మానసిక ఆరోగ్యానికి అద్దం పడతాయన్నమాట. అసలు చక్రం అంటే ఏంటి? సంస్కృతంలో దీనికి వీల్ లేక డిస్క్ అనే అర్థం. అంటే ఇవి ఎప్పుడూ తిరుగుతూ ఉండే శక్తి కేంద్రాలు. ఇవి బ్యాలెన్స్డ్గా ఉండటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో ఏ చిన్న అసమతుల్యత వచ్చినా దాని ప్రభావం నేరుగా మన ఆరోగ్యం మీద పడుతుంది. సరే, ఈ శక్తి కేంద్రాలను బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? దానికి కొన్ని చాలా సులభమైన మార్గాలున్నాయి. ఆహారం, ధ్వని, ఇంకా రంగు. వీటి ద్వారా ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆహారం గురించి చూద్దాం. రకరకాల రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఆ రంగుకు సంబంధించిన చక్రం యాక్టివేట్ అవుతుందని ఒక నమ్మకం. ఉదాహరణకు, ఎర్రటి యాపిల్స్ మూలాధార చక్రానికి, నారింజ రంగు పండ్లు స్వాదిష్టాన చక్రానికి, ఇలా అన్నమాట. ఆహారమే కాదు, సౌండ్ అంటే ధ్వనితో కూడా ఈ చక్రాలను బ్యాలెన్స్ చేయొచ్చు. ప్రతి చక్రానికి ఒక ప్రత్యేకమైన బీజాక్షరం లేదా సీడ్ సిలబుల్ ఉంటుంది. వాటిని జపించినప్పుడు వచ్చే వైబ్రేషన్ ఆ చక్రం యొక్క శక్తిని సరిచేస్తుందన్నమాట. ఇక రంగుల విషయానికొస్తే దీనికో సింపుల్ టెక్నిక్ ఉంది. ముందుగా కళ్ళు మూసుకుని ఏ చక్రాన్నైతే బలోపేతం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన రంగును ఊహించుకోవాలి. ఆ రంగు మన చేతుల్లోకి ప్రవహిస్తున్నట్టు భావించి ఆ చేతులను ఆ చక్రంపై ఉంచాలి. ఆ రంగు మన చేతుల నుంచి ఆ చక్రంలోకి వెళ్తున్నట్టు విజువలైజ్ చేస్తే చాలు. సరే, ఇప్పటిదాకా ఆహారం, ధ్వని, రంగులతో చక్రాలను ఎలా ట్యూన్ చేసుకోవాలో చూశాం. కాని ఇవి మన సంబంధాల మీద, మన కనెక్షన్స్ మీద ఎలా ప్రభావం చూపుతాయి? దీనికి సమాధానం మన ఎమోషనల్ కోర్, అంటే మన భావోద్వేగ కేంద్రంలో ఉంది. ఎంత అద్భుతమైన మాట కదా ఇది! మన హృదయం మేల్కొన్నప్పుడు మనకి మనం ప్రేమించే వ్యక్తికి మధ్య సరిహద్దులనేవి ఉండవు. ఇది హృదయ చక్రానికి, ప్రేమ అనే భావనకి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని చెబుతోంది. మరి ఆ హృదయాన్ని ఎలా తెరవాలి? దానికి ఈ రోజ్ మెడిటేషన్ అనే ప్రక్రియ సహాయపడుతోంది. చాలా సింపుల్. ప్రశాంతంగా కూర్చుని మన శ్వాసను, గుండె చప్పుడును గమనిస్తూ మనం ఎక్కువగా ప్రేమించేవారిని గుర్తుచేసుకోవాలి. ఆ తర్వాత మన దృష్టిని హృదయచక్రంపై పెట్టి ఒక గులాబీ మొగ్గ నెమ్మదిగా విచ్చుకుంటున్నట్టు ఊహించుకోవాలి. అంతే, మనస్సులో ప్రేమ ప్రవహిస్తుంది. ఓకే, ఇదంతా బాగుంది. ఈ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ అంటున్నాం కదా, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అంటే మెదడు తరంగాల నుంచి మంత్రాల వరకు ఈ చైతన్యం యొక్క కంపనం గురించి ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటుంది. చూడండి, మనిషి మెదడులోని ఆల్ఫా బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ 8 నుంచి 12 హెర్ట్జ్ ఉంటుంది. అదే సమయంలో మన భూమి యొక్క రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, అంటే షూమాన్ రెజనెన్స్ అంటారు, అది 7.83 హెర్ట్జ్. రెండూ దాదాపుగా ఒకేలా ఉన్నాయి కదా. అద్భుతం! మన మెదడులోని ఆలోచనల వేగాన్ని ఒక్కసారి చూడండి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంటే డెల్టా స్టేట్లో రోజుకి సుమారు 14,000 ఆలోచనలొస్తే ఆల్ఫా స్టేట్లో 50,000కి పెరుగుతాయి. ఇక మనం రోజు ఉండే బీటా స్టేట్లో అయితే ఏకంగా 80,000 ఆలోచనలు. ఎంత తేడా ఉందో కదా. వీటన్నింటినీ మించి ఇంకో హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంది. అదే 31 నుంచి 42 హెర్ట్జ్ మధ్య ఉండే గామా వేవ్స్. వీటినేమంటారో తెలుసా? జీనియస్ బ్రెయిన్ వేవ్స్ అంటారు. అసలు ఈ గామా స్టేట్ ఎందుకంత స్పెషల్ అంటే, ఈ స్థితిలో మెదడు విశ్వ చైతన్యం అనే లెవెల్కి వెళుతుందని చెబుతారు. అంటే మెదడులోని 2 భాగాలు సింక్లో పనిచేస్తూ అనంతమైన జ్ఞానాన్ని, మేధస్సును అందుకునే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఫ్రీక్వెన్సీలను మనం ఎలా ప్రభావితం చేయగలం? దానికొక మార్గం ఉంది. అవే మంత్రాలు. మంత్రమంటే సంస్కృతంలో మనసును రక్షించేది అని అర్థం. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే,
విశ్వానికి మనం పలికే పదాల అర్థం తెలీదు. కేవలం ఆ పదం సృష్టించే ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ మాత్రమే తెలుస్తుంది. అలాంటి మంత్రాల్లో అత్యంత శక్తివంతమైనది ఓం. ఎందుకంటే ఓం అని పలికినప్పుడు పుట్టే ఆ ధ్వని, ఆ కంపనం మన వెన్నెముక మొదట్లో ఉండే మూలాధార చక్రం నుంచి మొదలై తలపైన ఉండే సహస్రార చక్రం వరకు ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తూ దారిలో ఉన్న అన్ని చక్రాలను యాక్టివేట్ చేస్తుంది. మొత్తమీద చూస్తే మన స్థితిగతులన్నీ ఈ ఫ్రీక్వెన్సీకి సంబంధించినవే అయితే ఒక ప్రశ్న మిగులుతుంది. మరి ఈరోజు మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలనెంచుకుంటున్నాం? ఆలోచించండి.